మీ భాషను మన జాతిని అంటే చాలా ప్రేమ గౌరవం. మహనీయుడు సేవాలాల్ గురించి కొంతమంది ఇక్కడ తెలుగు వాళ్ళం కూడా ఉన్నాం, అంటే భాష రాని వాళ్ళం, మన భాష రాని వాళ్ళం. సేవలాల్ గురించి తెలుగులో మాట్లాడిన దయచేసి కొద్ది, ఎందుకంటే ఆయన ఆశయాలు, ఆయన ఆచరణ, ఆయన నడుచుకున్న తీరు, ఈ జాతి కోసం పాటుపడ్డ విముక్తి గురించి అసలు నాట్ ఓన్లీ మన జాతి కాదు, ప్రతి ఒక్కరు కూడా గౌరవించాలి తెలిసిన గొప్ప వ్యక్తి ఆయన. ఎందుకంటే నేను ఈటీవీ జబర్దస్త్లో ఒక 400 ఎపిసోడ్ల పైగా చేశా, 12 సంవత్సరాల పాటు అన్ని టీవీలలో చేశా, 40 సినిమాలకు పైగా చేశా, ఒక 15 కంట్రీలలో ఇంటర్నేషనల్ షోలు ఇచ్చా, రీసెంట్లీ డాక్టరేట్ కూడా తీసుకున్నా. ఇలాంటి గొప్ప కార్యక్రమానికి నేను ఎప్పుడు రాలే, వేరే కార్యక్రమాలు చేశా, కానీ ఈరోజు నా అదృష్టంగా భావిస్తూ ఉన్నా. వేదిక మీద పెద్దలు, గౌరవనీయులు, మన స్థానిక శాసనసభ్యులు, అలాగే మేడం చైర్మన్ గారు, మా కళాకారులకు దైవం లాంటి వాడు మా సార్ నెహ్రూ సార్. ఆయన మాకు ఉద్యమ కాలంలో కళాకారులకు ఏదున్నా కానీ సేవతోటి ఆయన వైద్యం చేశాడు ఫ్రీగా, అందుకని సార్ గట్టిగా చప్పట్లు. అలాగే మా అన్న పెద్దన్న కాంగ్రెస్ నాయకులు, మా అంజన గారికి, వచ్చిన పెద్దలందరూ కూడా, మీ అందరూ కూడా నమస్కారం. సేవాలాల్ గురించి చాలా గొప్ప చెప్తా ఉన్నారు, చాలా మంచి విషయాలు ఉన్నాయి. ఆయన గురించి ప్రతి ఒక్కరూ పాటించి సేవా మార్గంలో, మంచి మార్గంలో జాతి పూర్వ అభివృద్ధికి పాటుపడాల్సిందిగా గమనిస్తూ, ఇంకోటి ఏంటంటే మన ప్రాంతాన్ని కాకతీయులు పరిపాలించిళ్ళు, హన్మకొండ, వరంగల్ రాజధాని ఉండగా అంతకంటే ముందు మహబూబాబాద్ అట. అందుకనే మహబూబాబాద్కు గొప్ప చరిత్ర ఉంది. అలాగే ఈ మహబూబాబాద్లో మన జాతి బిడ్డలు ఎక్కువ ఉన్నారు, అది చాలా అదృష్టం. కాబట్టి నేను మా సార్ అన్నట్టు జబర్దస్త్ ఈటీవీలో ఇది సందర్భం కాదు, కానీ కాకపోతే మిమ్మల్ని నవ్వించాలని నాకు కొద్దిగా ఆదేశం చేసింది, కాబట్టి ఒక 5 నిమిషాల పాటు మిమ్మల్ని నవ్విస్తా. ఈటీవీ జబర్దస్త్లో ప్రతి ఒక్కరూ మాటలతోటి నవ్విస్తే నేను పాటలతోటి నవ్వించా. అవి ఎట్లా, నేను పాడే పాటలు ఒక రకంగా ఉంటాయి, తెలుసు కదా. ఊరు ఉమ్మేసిన, పెళ్ళం కుమ్మేసిన, ఉన్నది అమ్మేసిన, ఫుల్లుగా మందేసిన, ఉన్న బార్లన్నీ మూసేసిన, ఊరు వాడంతా తిరిగొచ్చిన, మందు వాసనను పసిగట్టిన, కడుపు నిండా ఫుల్లుగా గుట్టిన. నేను వాడే పాటలు ఇట్లుండయి. మా నెహ్రూ సార్ వచ్చి, ఏనా రాజమౌళి డాక్టర్ కదా, అసలు నీకు బుద్ధి ఉందానే, బ్రాందీలో నీళ్ళు కలుపుకొని తాగితే కిడ్నీలకు ప్రాబ్లం ఉన్నాడు. అబ్బా సార్, విస్కీలో నీళ్ళు కలుపుకొని తాగితే హార్ట్కి ప్రాబ్లమే. అమ్మా, వడకల నీళ్ళు కలుపుకొని తాగితే ఊపిరితిత్తులో ప్రాబ్లం. అంటే అబ్బా, దీన్ని బట్టి నీకేమర్థమైంది అన్నాడు. అంటే నీళ్ళు చాలా డేంజర్ అని అర్థమైంది సార్ అన్న. అంటే ముడిట్లో నీళ్ళు కలుపుకోతా, ఒరే దరిద్రుడు, అట్లా కాదు, ఏం మాట్లాడుతున్నావే, అది కాదు నేను అన్నది. పిచ్చోడా, నువ్వు చనిపోతే నరకానికి పోతావే, తాగి చనిపోతే అన్నాడు. సార్, మరి బ్రాండ్ అమ్మినోడు వాడు నరకానికే పోతాడు, మరి సోడా నీళ్ళు అమ్మినాడు వాడు నరకానికే పోతాడు, మరి స్టఫ్ అమ్మినాడు వాడు నరకానికి పోతాడు, మరి వాళ్ళందరికీ పోయినాక నీ ఇక్కడ ఎందుకు ఏం చేయాలి సార్, నేను ఆడికే పోతాను. అరే ఏందిరా, నీ ప్రతిదానికి నీ అనుకూలంగా మార్చుకుంటాను. ఇంకోటి చెప్పనా, బాటిల్ మీద ఉంటే గమనించు, మద్యపానం ప్రాణానికి హానికరం అని రాసు, మద్యపానం పానానికి హానికరం అని రాసుంటారు సార్. అవునా? అంటే మద్యం మొదలుపెట్టి మొత్తం అయిపోయేదాకు మధ్య రాస్తే పానానికి హానికరం అని సార్ అని నేను చెప్పాను. అరే పిచ్చోడా, తాగితే నష్టాలు రానాడు, నష్టాలంటే నేను తాగు సార్, లాభాలు ఉన్నాయి అన్నాను. ఏంది అంటే, తాగిన ఇంట్లో దొంగలు పడరు సార్ అన్న. ఎందుకు అన్నాడు, రాత్రంతా వాడే గోల పెట్టుకుంటూ ఉంటాడు కాబట్టి అని. ఒకవేళ దొంగలు పడ్డా వాడి కానీ ఏం తీసుకుపోలేదు సార్ అన్న. ఎందుకే అన్నాడు, ఉన్నాయి మొత్తం వాడే అమ్ముకొని తాగుతాడు సార్ అన్న. సార్, తాగుపోతానికి ముసలితనం రాదు సార్ అన్న. ఎందుకు అన్నాడు, మధ్యనే పోతాడు సార్ అందుకే అన్నాడు. అరే పిచ్చోడా, మా ఇంటి పక్కనోడు తాగి చనిపోయాడు అన్నాడు సార్. సార్, వాడు తాగి చనిపోలేదు సార్, లిక్కర్కి లివర్కి మధ్య జరిగిన పోరాటంలో వీరమరణం పొందిండని చెప్పి. ఎనీవే, మిమ్మల్ని నవ్వించడం కోసం చేస్తున్న వంతు ప్రయత్నం. ఈ గొప్ప కార్యక్రమానికి అందరు రాజులు ఎక్కున్నారు, కిరీటాలు పెట్టి, నాకు కూడా పెట్టుకుంటే బాగుంది అనిపించింది, అంత బాగుంది. మా డిపిఆర్ఓ గారు ఈ కార్యక్రమం హైదరాబాద్ ఉన్న జరుగుతుందంటే పొద్దున్నే బయలుదేరి ఇక్కడికి వచ్చేసిన. ఈ ఎంత గొప్ప కార్యక్రమాన్ని నన్ను ఆహ్వానించి నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ.